ప్రైజ్ లో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వాక్యం ప్రకారంగా పక్షిరాజు నిర్మాణము చాలా స్పెషల్. పక్షిరాజు ఎలా నిర్మాణం ఏంటంటే పైకి ఎగిరే నిర్మాణం, అలయక సొమ్మసిల్లక పైకి ఎగిరే నిర్మాణం పక్షిరాజు నిర్మాణం. అయితే పక్షిరాజు పిల్లలు ఏం చేస్తున్నాయంటే ఎంతసేపు గూట్ లోనే ఉండి అవి తల్లి ఆహారం తెచ్చిపెడితే తింటూ ఉన్నాయి అన్నమాట. కానీ ఇంక ఇదే లైఫ్ అని అనుకుంటున్నాయి. కానీ పక్షిరాజు పిల్లలు పక్షిరాజులానే ఎగరాలి కదా. సో పక్షిరాజు ఏం చేశాడంటే ఆ గూడు మొత్తాన్ని చెదరగొట్టినప్పుడు ఇక పిల్లలు ఎగరడం స్టార్ట్ చేస్తున్నాయి అన్నమాట. అప్పుడు దాకా వాటికి తెలీదు ఎలా ఎగరాలి ఏంటి అనేది. కానీ వాటి నిర్మాణం, దేవుడు వాటిని సృష్టించిన నిర్మాణం, అవి పైకి ఎగిరే నిర్మాణం. సో అయితే ఇంకా ఎప్పుడైతే అవి పడిపోబోతున్నాయో వెంటనే పక్షిరాజు తన బలమైన రెక్కలు చాపి వాళ్ళ పిల్లల్ని పట్టుకుంటుంది అన్నమాట. రెక్కల మీద మోస్తుంది, మళ్ళా ట్రైనింగ్ ఇస్తుంది. సో ఇది పక్షిరాజు నిర్మాణం. పక్షిరాజు పిల్లలు పక్షిరాజులానే ఎగరాలి. అలానే మన నిర్మాణం దేవుని నిర్మాణం. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మనల్ని నిర్మించుకున్నారు. మన నిర్మాణం యూనిక్. పక్షిరాజు నిర్మాణం ఎలా అయితే యూనికో మన నిర్మాణం కూడా అలా యూనిక్. పరిస్థితుల్ని హ్యాండిల్ చేసే సామర్థ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. సో ఇఫ్ ఇన్ కేస్ సొమ్మసిల్లి అలసిపోయిన పరిస్థితిలో ఉంటే మనకి బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. అండ్ మనల్ని ఆయన బలమైన రెక్కల మీద మోసేవాడు ఆయనే. అండ్ యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడల్లా మనం నూతన బలం పొందుకుంటాం. ఏ పరిస్థితినైనా తిరిగి ఎదిరించే సామర్థ్యాన్ని దేవుడు మనకు, జయించే సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చెవి కలిగిన ప్రతి వారు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించుదురు గాక. ఆమేన్.